శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 1 నుంచి 11 శ్లోకాలు భావాలు. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. శ్రీ భగవంతుడు చెబుతున్నాడు, అర్జున, అభయము, సత్య సంశుద్ధి, జ్ఞానయోగ నిష్ట, దానశీలము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, వేదాధ్యయనము, తపస్సు, రుజుత్వము ఇవి దైవీ సంపదతో జన్మించిన వారిలో కనిపిస్తాయి. అహింసా సత్యమక్రోధ త్యాగః శాంతిరపైశునం దయాభూతేష్వలోలుత్వం మార్దవం వ్రీరచాపలం. అర్జున, అహింస, సత్యము, క్రోధము లేకుండుట, త్యాగము, శాంత స్వభావము, చాడీలు చెప్పకుండుట, ప్రాణుల యందు దయ, అసంగత్వము, మృదుత్వము, సిగ్గు, చపలత్వము లేకుండుట దైవీ సంపదతో జన్మించిన వారిలో ఇవి కనిపిస్తాయి. తేజః క్షమా ధృతిః శౌచం అద్రోణాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అర్జున, తేజము, ఓరిమి, ధైర్యము, శుభ్రత, ద్రోహము చేయకుండుట, గర్వము లేకుండుట దైవీ సంపదతో జన్మించిన వారిలో ఇవి కనిపిస్తాయి. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. అర్జున, దంభము, గర్వము, దురభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము ఈ లక్షణాలు అసుర సంపద గలవానికి కలుగుతాయి. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాచు సస్పందం దైవీం అభిజాతోసి పాండవా. దైవీ సంపద మోక్షమును, అసుర సంపద బంధమును కలిగిస్తాయి. అర్జున, నీవు దైవ సంపద గలవాడివి, అందుచేత దుఃఖించకు. ద్వైభూత సర్గౌ లోకోస్మిన్ దైవాసురయేవ చ దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. అర్జున, మానవ లోకంలో దైవమని, ఆసురమని 2 విధాలుగా ప్రాణుల పుట్టుకలున్నాయి. దైవీ సంపదను నీకు విస్తారంగా చెప్పాను, ఇక ఆసురీ సంపదను గూర్చి చెబుతాను, విను. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అర్జున, అసుర స్వభావం కలిగిన మనుషులకు ప్రవృత్తి తెలియదు, నివృత్తి అర్థం కాదు, వారిలో శుభ్రత ఉండదు, ఆచారము ఉండదు, సత్యము అసలే ఉండదు. అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం. అర్జున, ఈ ప్రపంచము అసత్యము, నిరాధారము, అనీశ్వరము, పరస్పర సంయోగ జనితము, కామమే కారణమైనది, దీనికి మరొక కారణమేముంది అని ఆసురులు వాదిస్తారు. ఏతాం దృష్టిమవపశ్యభ్య
నష్టాత్మాన్ అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. అర్జున, అసుర మానవులు నష్టాత్ములు, అల్పబుద్ధులు, క్రూర కర్ములు, లోకానికి హితులు కారు. వీళ్ళు లోకనాశానికే పుడతారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. అర్జున, ఆసురి మానవుల కామము తృప్తి చెందేది కాదు. డాంబికము, అభిమానము, మదము కలిగి ఉంటారు. చెడ్డ పట్టుదలకు పోతారు. భ్రష్టాచారులై ప్రవర్తిస్తారు. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితాః. అర్జున, అసుర సంపద కలవారి చింతకు హద్దు లేదు. మరణం వరకు సాగుతూనే ఉంటుంది. కామోపభోగమే గాని మరొక పురుషార్థము లేదని నిశ్చయించుకుంటారు.